క్రీస్తునందు ప్రియమైన వారలరా, మీకు యేసు నామమున శుభము కలుగునుగాక. మీకు నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు ఈ శనివారం అంతయు మనలను కాపాడి ఈ రాత్రి మనకు అనుగ్రహించినందుకు దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించుదాం. ఇది ప్రార్థనా సమయము. ప్రార్థన చేసుకుందాం. అయితే ప్రార్థన చేయడానికి ముందు ఒక ప్రార్థన విన్నపము మీరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్కి వాస్తవ్యులైనటువంటి జ్యోతి అక్క గారికి సోమవారం రోజు హార్ట్ సర్జరీ జరుగుతూ ఉంది. ఆమె ఆపరేషన్ కొరకు, ఆమె ఆరోగ్యం కొరకు, ఆమె కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ఇలాగున్న ఎవరైనా అనారోగ్యాలతో ఉంటే వారందరి కొరకు, వారి అవసరతల కొరకు ప్రార్థన చేద్దాం. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సర్వశక్తిమంతుడవైన దేవుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారము కలిగిన వాడవు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువుడవు నీవు. మారని దేవుడవు, మాట ఇచ్చిన తర్వాత దాటిపోని దేవుడవు నీవు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయనా, ఈ రాత్రి కాలము ప్రార్థన చేయడానికి మీరు కృప చూపినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మహిమ కలిగిన మా తండ్రి, ఈ దినమంతయు మమ్ములను, మా కుటుంబాలను, మా బిడ్డలను మీరు కాపాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలముగా మారుస్తూ వచ్చారు. ప్రమాదాలను తప్పిస్తూ వచ్చారు. ప్రయాణాలలో మీ సన్నిధి మాతో ఉంచి నడిపించినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మహిమ కలిగిన మా దేవ, ఇది ప్రార్థనా సమయము. ఈ సమయంలో ఎందరైతే నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించి తలలు వంచి కనులు మూసి ప్రార్థనలో ఉన్నారో వారందరినీ కూడా మీరు దృష్టించుచున్నారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. దేవా, ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియని మాకు ప్రార్థన చేయటానికి పరిశుద్ధాత్మని ద్వారా మీరు మాకు నేర్పిన విధానమును బట్టి మీకు వందనాలు. ఆనాడు శిష్యులు ప్రార్థన చేయడానికి నేర్పమన్నప్పుడు మీరు వారికి నేర్పిన ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి అని మీరు మొదట సంబోధించారు. పరలోకమందున్న తండ్రికి మొదటి ప్రాధాన్యతనిచ్చారు. మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మహిమ కలిగిన మా తండ్రి, ఆ పరలోకపు తండ్రికి మమ్ములను కుమారులనుగా, కుమార్తెలుగా చేసిన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఈ విధముగా ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామంటే ఇది కేవలము మీ కృపనే తప్ప వేరొకటి కాదు. గనక దయగల మా తండ్రి, గడిచిన ఆ దినములన్నిట కూడా మీరు మమ్మలను ఎంతగానో ప్రేమించి కాపాడి అన్ని విధాలుగా మీరు సంరక్షిస్తూ వస్తున్నారు. నాయన, మరి వరదలలో చిక్కుకున్న కుటుంబాలను కూడా మీరు ఆదరిస్తూ ఉన్నారు. మరి వరదలు తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. వారికి సహాయ సహకార చర్యలు అందుతూ ఉన్నాయి. మరి ఎంతోమంది వారి కొరకు కానుకలు విస్తృతంగా పంపుతూ ఉన్నారు. వారి కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. మీరు గొప్ప కార్యాలు చేస్తున్నందుకు మీకు వందనాలు. ప్రకృతి వికటించినప్పుడల్లా మీ చల్లని రెక్కల క్రింద దాచుకునే గొప్ప దేవుడవు మీరు మాకున్నారని ధైర్యముతో నాయన ఈ లోకంలో మేము జీవిస్తున్నాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అని కీర్తనాకారుడు చెప్పినట్లుగా నీవు మాకు ఉండగా ఈ లోకములోనిది ఏదియూ మాకు అక్కరలేదు. అక్కర కలిగినది నీవు మాకు ఇచ్చుచున్నావని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సర్వశక్తి కలిగిన దేవుడవు నాయన, మరి ఈరోజు ప్రభువా, మరి ప్రార్థించిన వారందరి ప్రార్థనలు ఉదయకాలమున ఎందరు ప్రార్థించారు, మధ్యాహ్న కాలమున ఎందరు ప్రార్థించారు, ఈ దినము ప్రార్థన చేసిన వారు యేసు నామమున గొప్ప ప్రతిఫలము పొందుదురుగాక అని మీ పాదాల సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మీకే స్తుతులు నాయన. మరి దొండపాటి జోసఫ్ గారి కుమార్తె ప్రభు, మరి రెండవ కుమార్తె తన్ని మరి జ్యోతి గారు తన్ని మరి సోమవారం రోజు వారికి హార్ట్ ఆపరేషన్ అని విన్నాము. మరి ఆ యొక్క సహోదరికి మీరు మంచి ఆరోగ్యమును ఇవ్వండి, ఆ సంపూర్ణ స్వస్థతనివ్వండి. మరి ఆమెకి ఇచ్చిన కుమార్తె అల్లుడిని, కుటుంబాన్ని మీరు దీవించమని, సార్ను వారి భర్తను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం.
మీకే స్తుతి స్తోత్రాలు. మా ప్రియులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రియ బిడ్డలు అనగా మా క్షేమమును కోరినటువంటి వారు మరి నాగార్జున సాగర్ పైలాన్ కాలనీలో పరిచర్య చేస్తున్న రోజులలో పరిచయమైన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు. చింతలపాలపు గ్రామములో ఉన్న సంఘ బిడ్డలను బట్టి మీకు వందనాలు. యేసురాజును బట్టి, తన భార్యను బట్టి, వారి తోబుట్టువులను, రక్త సంబంధికులందరినీ బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ సంఘములో, చింతలపాలపు సంఘములో పరిచర్య చేస్తున్న హరిబాబును, తన కుటుంబాన్ని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీకే స్తోత్రాలైన సంఘాన్ని ఆశీర్వదించండి. మరి అంత మాత్రమే కాకుండా నాగార్జున సాగర్ సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నట్టు పైలాంటి సంఘమును బలపరచండి నాయన. ఆ సంఘములో గతములో వాక్యం విన్న తర్వాత నేను ఉద్యోగరీత్యా బయటికి వచ్చి ఆయా స్థలాలలో మరి స్థిరపడ్డ వారందరినీ కూడా దయతో మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. వారికి ఇచ్చిన గొప్ప విలువలను బట్టి, గొప్ప విశిష్టతలను బట్టి, వారికి మీరు ఇచ్చిన గొప్ప ఈవులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తల్లిదండ్రులు కొంతమంది తమ బిడ్డలను ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు పంపారు. వారిని మీరు అన్ని రకాలుగా కాపాడుతున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రేమయ్య గారు మన్మన్లు, మనమరాండ్లు నాయన ఇతర దేశాల్లో ఉంటున్నారు. వారిని మీరు అన్ని విధాలుగా కాపాడుతూ ఉన్నారు. ఎవరికి ఏది కొరతగా ఉందో యేసునామమున తీరును గాక అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీకే స్తోత్రాలు నాయన. మరి మా ప్రియులు మాచర్ల కిరణ్ సార్ని బట్టి, సుధమ్మను బట్టి, వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు కూడా ఇతర దేశంలో ఉంటున్నారు. వారిని కూడా నాయన మీరు కాపాడుతున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి చింతలపాలెము చిట్యాల బ్యాప్టిస్టు సంఘంలో ఉన్నటువంటి సహోదరి సుజాత గారిని బట్టి మీకు వందనాలు. వారి భర్త శ్రీరామును బట్టి స్తోత్రాలు. వారి కుమార్తె కూడా నాయన ఇతర దేశంలో ఉంది, కుమారుడు బెంగళూరులో ఉన్నారు. వారిని కూడా తండ్రి మరి జ్ఞాపకం చేసుకొని దీవిస్తున్నారు, మీకు వందనాలు. ఈ విధముగా మా ఆత్మీయ బిడ్డలు అమెరికాలో ఇతర దేశాల్లో ఉంటున్నగా వారందరినీ కూడా మీరు దయతో జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు నడిపించారు. ఇక మీదట కూడా మీ నడిపింపు దయచేయండి. తల్లిదండ్రులు ఆశించి ఊహించిన దానికంటే గొప్ప కార్యములు వారి జీవితంలో జరుగునుగాక. నా తోటి సేవకులందరినీ కూడా దీవించండి. నాగోల్ డివిజన్ ఫెలోషిప్ నైనా మరి ఉదయకాలపు ప్రతి సోమవారం జరిగే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ప్రభు మరి అంత మాత్రమే కాకుండా మా యొక్క యూసీసీఏ ఫెలోషిప్ను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సహవాసాలలో ఉన్నటువంటి సేవకులను, కుటుంబాలను ఆశీర్వదించండి. తెలంగాణ పాస్టర్స్ ఫెలోషిప్ను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. చిట్యాల మండల్ పాస్టర్స్ ఫెలోషిప్ను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. సేవకుల కుటుంబాలను అన్ని విధాలుగా నాయన మీరు దర్శించి దీవిస్తున్నారు. కొరతగా ఉన్న ప్రతి స్థలములో యేసునామమ కొరతలు తీరునుగాక, సమస్యలున్న చోట సమాధానం కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. కుటుంబాలలో సమాధానం, అన్నదమ్ముల మధ్యన సమాధానము, భార్యాభర్తల మధ్యన సమాధానము దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థతలు దయచేయండి. ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి సహాయం చేయండి. సంతానము కొరకు ఎదురు చూస్తున్న వారికి యేసు నామమున భార్యాభర్తలు సరిచేయబడి సంతానాభివృద్ధి పొందుదురుగాక అని ప్రార్థన చేస్తుంటున్నాను. మీకే స్తోత్రాలైనా. మహిమ కలిగిన మా తండ్రి, మా బంధువులందరినీ బట్టి, మా రక్త సంబంధికులందరినీ బట్టి మీకు వందనాలు. మా స్వగ్రామములో ఉన్నటువంటి సేవకులను, కుటుంబాలను, మా బంధువులను కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాను. మీకే స్తోత్రాలు నాయన. మరి నన్ను, నా కుటుంబాన్ని, మా పరిచర్యలను ప్రేమించి మాకెంతగానో ప్రోత్సాహకరంగా ఉండి ప్రార్థిస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామమున వారికి సహాయము అందునుగాక అని ప్రార్థిస్తున్నాం. మమ్మను ప్రోత్సహించడమే కాకుండా, మా కొరకు ప్రార్థించడమే కాకుండా వారు నాయన కలిగిన వాటిలో నుంచి పంపే ప్రతి ప్రతి కానుక మేము గైకొంటూ ఉన్నాం, అంగీకరిస్తున్నాం. వాటి నిమిత్తము దాచిన మేలులు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా మా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులను, మంత్రులను దీవించండి. న్యాయమైన పరిపాలన చేయడానికి సహాయం చేయండి. సువార్తకును, సంఘాలకును ఏ విధమైన ఆటంకాలు తలెత్తకుండా నాయన ప్రభుత్వం చొరవ తీసుకొని సువార్త పరిచర్య విస్తృతంగా కొనసాగడానికి, సంఘ కార్యక్రమాలు జరగడానికి మీరు వారిని ప్రోత్సహించమని, పురికొల్పమని ప్రార్థిస్తున్నా. మీకే స్తుతులు స్తోత్రాలు. మహిమ కలిగిన మా తండ్రి, ఈ యొక్క దినమంతయు కాపాడినందుకు మీకు వందనాలు. మరల రేపటి ఆరాధన దినముకు మీరు అక్కడ ఆలస్యమైతే మమ్మల్ని సిద్ధపరచండి. రేపటి దినము ఆదివారం ఆరాధనలో మేము పాల్గొని మిమ్మల్ని స్తుతించి, ఘనపరిచి, మహిమపరిచే భాగ్యమును మాకు ప్రసాదించండి. ఏ ఒక్కరమో ఇంటి యొద్ద ఉండిపోకుండా ఆరాధన సమయానికి ఆలయములో ఉందుముగాక. మిమ్మల్ని ఆరాధించినట్లుగా ప్రతి ఒక్కరిని ప్రేరేపించి, పురికొలిపి, మందిరములోకి నడిపించి, దీవించి, ప్రభు మరి లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెళ్ళినప్పుడు దీవించబడదు అన్న మీ వాగ్దానము యేసునామమున నెరవేరునుగాక అని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము మనకు మన బిడ్డలకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ నా వందనాలు, మీకు నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. శుభరాత్రి.